బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడ మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హర్ముజ్లో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు నిలిపివేస్తుంది. అనుమతి లేని నౌకలు హర్ముజ్ దాటడానికి ప్రయత్నిస్తే ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడ మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. హర్ముజ్లో ఆయిల్ ట్యాంకర్లు రాకపోకలు నిలిపివేసింది. అనుమతి లేని నౌకలు హర్ముజ్ దాటడానికి ప్రయత్నిస్తే ధ్వంసం చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ ఇరాన్ అయితే మరొక సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. హర్ముజ్ జలసంధినైతే మళ్లీ మూసివేసింది. లెబనాన్పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కూడా ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఏదైతే ఇటు చర్చల అనంతరం కూడా వీళ్ళు ఒక పరిమితినైతే పెట్టుకున్నారు, దాన్ని ఉల్లంఘించారంటూ కూడా ఇరాన్ అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరొకసారి హర్ముజ్ జలసంధినైతే మూసివేసింది. ఎలాంటి ఆయిల్ ట్యాంకర్స్ కూడా అక్కడి నుంచి వెళ్లేందుకు వీల్లేదంటూ కూడా ఇరాన్ అయితే ఖరాఖండిగా చెప్పుకొచ్చింది. దీనిని అక్కడ మీడియా అయితే అధికారికంగా ప్రకటించింది.